రచయిత అందశ్రీ కొద్ది క్షణాల క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. ఒక రచయితగా తెలంగాణ పైన తన ముద్ర వేశారు అందశ్రీ. ఇప్పుడు అందశ్రీ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందశ్రీ ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించిన తర్వాత అప్పటికే స్పృహ కోల్పోయారు. కొద్ది క్షణాల క్రితమే డాక్టర్లు నిర్ధారించారు అందశ్రీ చనిపోయారు అని. కొద్దిసేపటి క్రితమే మనం అనుకున్నాం ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించారు. డాక్టర్స్ కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారని వివరించారు. మా ప్రతినిధి కూడా ఆయన తిరిగి కోలుకొని వస్తారు అని మనం అంతా భావించాం. కానీ బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. చాలా బాధాకరమైన వార్త ఇది. అందశ్రీ ఇక మనకి లేరు. ఆయన కన్ను మూసినట్లుగా మనకి వార్త అందుతోంది. నిజంగా చాలా విషాదమైన వార్త ఇది. తెలంగాణ ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఆయన రాసిన పాటలు ఎంతో కీలకం అని చెప్పాలి. ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు ఆయన పాటలు. తెలంగాణ రచయిత అందశ్రీ ఇక లేరు. వయోభారం అని కూడా మనం చెప్పలేము. ఆయన వయసు కూడా 64 సంవత్సరాలే. పెద్ద వయసేమీ కాదు. ఆయన కోలుకొని తిరిగొస్తారని భావించారు. కానీ ఆయన కన్ను మూసినట్లుగా తెలుస్తోంది. ఆయన అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోందని ఇప్పటి వరకు మనం చూసాము అప్డేట్ కూడా. కానీ ఒక్కసారిగా ఆయన మరణించిన వార్త మాత్రం తెలంగాణ ప్రజల్ని శోకసంద్రంలో ముంచేటువంటి వార్త. అసలు ఏం జరిగింది? ఆయనకు ఒక్కసారిగా ఇలా కన్ను మూయడానికి కారణం ఏంటి? ఆయన హెల్త్ ఇష్యూస్ ఏంటి? డాక్టర్స్ ఏం చెప్పారు? ఇలాంటి షాకింగ్ వార్త వినాల్సి రావడానికి కారణం ఏంటి? వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని అనుకున్నాం. సడన్ గా ఈ వార్త వినాల్సి రావడానికి కారణం ఏంటి? ఆయన గతంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? తెలంగాణ ప్రజల్ని తీవ్ర చేసే వార్త ఇది. ప్రముఖ గేయ రచయిత అందశ్రీ, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందశ్రీ కన్మూసార్ అనేది కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేశారు. గాంధీలో పార్థివ దేహం ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు పల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో అందశ్రీని ఆసుపత్రికి తరలించారు. గాంధీకి తీసుకెళ్లారు. ఆలోపే అందశ్రీ కన్మూసినట్టుగా డాక్టర్లు ప్రకటించారు. గత 4 రోజులుగా కూడా తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. రీసెంట్ గానే 2 రోజుల క్రితం ఒక పెళ్లికి వెళ్లాల్సి వచ్చినా కూడా తీవ్ర జ్వరంతో వెళ్ళి అక్కడికి అటెండ్ అయ్యి వచ్చారు. కాకపోతే ఈ రోజు ఉన్నట్టుండిగా తెల్లవారుజామున 3 గంటలకి ఒకేసారి పల్స్ పడిపోవడం కుటుంబ సభ్యులు గమనించి ఆలోపే గాంధీ ఆసుపత్రికి తరలించారు. తరలించే లోగానే తను మరణించినట్టుగా వైద్యులు చెప్పారు. ప్రస్తుతం గాంధీలోనే మృతదేహాన్ని ఉంచారు. ఇది తీవ్రంగా కలిసివేసే వార్త. చాలా యాక్టివ్ గా అందశ్రీ గురించి ప్రజలు ఎంతగానో గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణ ప్రజలకి ఆయన వాళ్ళ హృదయాల్లో అందశ్రీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందశ్రీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన గేయాలు ఎంతగా స్ఫూర్తిగా నిలిచాయి అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా అందశ్రీ రచించిన గేయాన్నే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందశ్రీని గౌరవించింది. అందశ్రీకి పురస్కారాన్ని కూడా అందజేసింది. ₹1 బహుమానాన్ని కూడా అందజేసింది. అందశ్రీని చాలా ప్రముఖంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. అందశ్రీ రచించిన రాష్ట్ర గీతాన్ని రీకంపోజ్ చేయించి స్వయంగా సీఎం దాన్ని రిలీజ్ చేశారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన జనగాం రేపర్తి గ్రామంలో జన్మించిన ఈయన అసలు పేరు ఎల్లయ్యగా, ఎల్లయ్యగా ఉన్నప్పటికీ కూడా తన గేయ రచనలతో కలం పేరునే తన పేరుగా మార్చుకున్నారు. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి ప్రపంచ యాత్రను చేపట్టి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా జానపద కళా రంగానికి విశిష్ట సేవలు అందించారు. సో ఈయన మరణం చాలా తెలంగాణ ప్రజలకు తీరని లోటు అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలుస్తుంది. జయ జయ హే తెలంగాణతో పాటుగా పల్లె నీకు వందనాలమ్మ అనే ఒక జానపద గేయాలను ఇట్లాంటి చాలా గేయాలను రచించారు. సో తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత పద్మశ్రీ అందుకోవడానికి కూడా 2014లో ప్రపోజల్ పంపింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే సాంగ్ అందశ్రీ రచించిన రచనలో చాలా ప్రముఖమైంది. చాలా ఫేమస్ అయిన సాంగ్ అది. ప్రతి ఒక్కరిని కదిలించిన సాంగ్ అది. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను కూడా
అందజేసింది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ DC ఈ డాక్టరేట్ కూడా అందశ్రీకి ఈ బిరుదునిచ్చింది. 2014 ఫిబ్రవరి 1లో వాషింగ్టన్ DCలో కూడా తాను ఈ సన్మానాన్ని అందుకున్నారు. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ దాశరథి సాహితీ పురస్కారాన్ని అందజేసింది. రావూర్ భరద్వాజ రావూర్ కాంతమ్మ ట్రస్ట్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూర్ భరద్వాజ సాహితీ పురస్కారాన్ని 2015లో అందుకున్నారు. అప్పుడే నంది పురస్కారం కూడా అందుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు. చాలా తెలంగాణ గీతాలను రచించారు. తెలంగాణ గేయాలను రచించారు. జనజాతరలో మన గీతం జయకీర్తనమే ఎగురాలి అనే తెలంగాణ పాట జైబోలో తెలంగాణకు రాసిన పాటకు అప్పుడు కేసీఆర్ స్వయంగా విడుదల చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్. దాని తర్వాత చాలా పురస్కారాలు అందుకున్నారు. అసలు అందశ్రీ అంటే ఒక టాల్ పర్సనాలిటీగా తెలంగాణ సాహిత్య రంగం చూస్తుంది. పెద్దన్నలాగా చూస్తుంది. తెలంగాణ సాహిత్య రంగానికి, తెలుగు సాహిత్య రంగానికి ఒక పెద్దన్నలా అందశ్రీని కొలుస్తారు. ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తారు. ప్రభాకర్, ప్రభుత్వంలో ఇప్పుడు అతనికి ఏమైనా పోస్ట్ ఉందా? తెలంగాణ రాష్ట్ర అధికారిక కవిగా అలాంటిది ఏమైనా హోదాలో ఉన్నారా ఆయన ఇప్పుడు? తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన కవిగా తెలంగాణ ప్రభుత్వం అందశ్రీని సన్మానించింది. ₹1 బహుమతితో పాటుగా అందశ్రీకి పురస్కారాన్ని కూడా అందజేసింది. ఒక పురస్కారాన్ని కూడా అందజేసింది. తెలంగాణ కరెక్ట్ గా ఏడాది క్రితం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటుగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాల వేడుకల్లో అందశ్రీ చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. సో చాలా పురస్కారాల్ని తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. రీసెంట్ గానే తాను నిర్మిస్తున్న లైబ్రరీ శంకుస్థాపనకు సీఎం కూడా వెళ్ళారు. సీఎం చాలా అభిమానించే వ్యక్తి అందశ్రీ. ప్రతి సమావేశంలోనూ అందశ్రీని సీఎం చాలా అభిమానిస్తానని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చెప్పారు. సో తాను రాష్ట్ర గీతంగా ప్రభాకర్ మీరు హోల్డ్లో ఉండండి.